హాయ్ స్టూడెంట్స్, సో ఈరోజు వీడియో బ్రేకప్ వేకెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. అలానే చాలామంది స్టూడెంట్స్ లోకల్ క్యాండిడేట్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగారు, అది కూడా చెప్తాను బ్రేకప్ వేకెన్సీస్తో పాటు ఇందులో. ఓకే, సో మన నోటిఫికేషన్లో డెఫినేషన్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్ అని ఒక క్లాజ్ ఉంది. సో ఈ క్లాజ్లో ఏం చెప్తున్నారు అనేది రఫ్గా చెప్పేస్తాను మీకు. సో ఇందులో ఏమేం క్లాజెస్ ఇచ్చారంటే, ఫస్ట్ లోకల్ క్యాండిడేట్, ఏ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ షెల్ బి రికార్డెడ్ యాజ్ లోకల్ క్యాండిడేట్. ఈ లోకల్ అంటే ఏంటి అని చాలామంది అడిగారు. ఈ లోకల్ అనేది టైప్ ఆఫ్ పోస్టును బట్టి అది డిస్ట్రిక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి జోన్ అవుతుంది, ఒక్కొక్కసారి మల్టీ జోన్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ అసిస్టెంట్ డైరెక్టర్ పోస్ట్ ఉంది కదా మనకు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్మెంట్ నుంచి, అది 37,100 బేసిక్ ఉంది కాబట్టి అది మల్టీ జోన్ పోస్టింగ్లో మనకు సెగ్రిగేషన్ ఇచ్చారు మనం గమనిస్తే. అదే ఏఈ పోస్ట్లో మనం సెగ్రిగేషన్ చూస్తే, బ్రేకప్ వేకెన్సీస్ చూస్తే జోన్ వైజ్ ఇచ్చారు. ఎందుకంటే ఏఈ ఎగ్జామ్లో లోకల్ అనేది జోన్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సచివాలయం రిక్రూట్మెంట్ జరిగినప్పుడు సర్వేయర్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వీటన్నిటిలో డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ ఇచ్చారు. ఎందుకంటే అందులో లోకల్ అంటే డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఇందులో లోకల్ అంటే జోను, అంటే ఆ జోన్లో మీరు ఏ జిల్లాలో ఉన్నా సరే మీరు లోకల్ కిందకే వస్తారనమాట. ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మా జోన్తో పాటు నేను పక్క జోన్కి కూడా అప్లై చేయాలి నాన్ లోకల్ కేటగిరీలో అంటే మళ్ళీ మా జోన్కి నాన్ లోకల్ అయిపోతానా అని చాలామంది అడుగుతున్నారు. అలా మాత్రం అవ్వరు, కానీ ఎన్ని ఆప్షన్స్ ఇస్తారో మనకు అప్లై చేసేటప్పుడు అనేది తెలియాలి మనకంతే. అంటే మన లోకల్తో పాటు మనం పక్క వాటిలో నాన్ లోకల్ కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఎన్ని జోన్స్కి అప్లై చేయనిస్తారు అనేది మనకు తెలియాలన్నమాట అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వాళ్ళు ఇక్కడ రాయాలనుకోండి, సో టోటల్ మనకు ఆంధ్రప్రదేశ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 జోన్స్. సో సపోజ్ వాళ్ళు 4 ఆప్షన్స్ ఇచ్చారనుకోండి, 4 జోన్స్లో నాన్ లోకల్గా అప్లై చేయొచ్చు తెలంగాణ వాళ్ళు. అలానే ఏపీ వాళ్ళు ఒక జోన్లో లోకల్గా, మిగిలిన 3 జోన్స్లో నాన్ లోకల్గా కూడా అప్లై చేయొచ్చు. లేటెస్టే ఆప్షన్స్ ఇచ్చారనుకోండి మనకి 4 జోన్స్లో, 4 జోన్స్లో కూడా మనం నాన్ లోకల్ కేటగిరీ కింద అప్లై చేయొచ్చు అనమాట. అది సో అది చాలామంది అడిగిన డౌట్. తర్వాత సరే లోకల్ నాన్ లోకల్ అంటున్నారు, మనం ఏ ఏరియాకి లోకల్ కింద కన్సిడర్ అవుతాం అనేది చూద్దాం. ఓకేనా? సో లోకల్ క్యాండిడేట్ ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే, ఇన్ కేస్ వేర్ ఏ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం ఏదో ఒక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ అయ్యి ఉంటే, ఇఫ్ హీ హ్యాస్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చదువు ఉంటే, మినిమం క్వాలిఫికేషన్ మెన్షన్ చేసి ఏదైనా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చదువు ఉంటే అనే ఒక క్లాజు, ఇఫ్ హీ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనే రెండో క్లాజు ఇచ్చారు. అంటే మీరు మామూలుగా వొకేషనల్గా ప్రైవేట్గా చదివిన వాళ్ళు ఉండొచ్చు కదా, సో వాళ్ళు కాకుండా ఏదైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చదివిన వాళ్ళు అయి ఉంటే, local area for the period of not less than 4 consecutive years ending with the academic year in which he appeared for the relevant qualifying examination. Relevant qualifying examination, minimum educational qualification వేరు, relevant qualifying examination వేరు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మనకి ఇందులోనే ఉంది, అదేంటనే చూద్దాం. సో రిలవెంట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అక్కడి నుండి 4 సంవత్సరాలు వెనక్కి మీరు వెళ్తే, మీరు కన్సిక్యూటివ్ 4 సంవత్సరాలు, మళ్ళీ కన్సిక్యూటివ్ 4 సంవత్సరాలు మీరు ఏ జోన్లో అయితే ఉన్నారో అది మీ లోకల్ జోన్. అంటే 7, 8, 9, 10. సో 7th నుంచి 10th క్లాస్ వరకు మీరు ఎక్కడైతే చదువుంటారో, ఈ రెలవెంట్ క్వాలిఫికేషన్ అంటే నథింగ్ బట్ మెట్రికులేషన్ వస్తుంది. ఎందుకనేది కూడా దానికి ఒక క్లాజ్ ఉంది, తర్వాత చూపిస్తాను మీకు. సో 7th, 8th, 9th, 10th మీరు ఎక్కడైతే చదువుంటే అది మీ లోకల్ అవుతుంది. ఒకవేళ డిఫరెంట్ ప్లేసుల్లో చదువుంటే ఏం జరుగుతుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఒకవేళ మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఏమైనా ప్రైవేట్గా చదువుంటే ఆ పీరియడ్లో మీరు 10th క్లాస్ ప్రైవేట్లో చదువుంటే ఆ పీరియడ్లో మీరు 4 సంవత్సరాలు ఎక్కడైతే ఉన్నారో దానికి సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్ చదివిన వాళ్ళు, స్కూల్లో చదివిన వాళ్ళు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి వీలు లేదు లోకల్ కోసం. ఖచ్చితంగా స్టడీ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చదవకపోయి ఉంటే అప్పుడు మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఫర్ 4 ఇయర్స్ని
లోకల్ ఎలిజిబిలిటీ కోసం సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అది కూడా మనకి పీడిఎఫ్లో చూపిస్తాను నేను. ఓకేనా? ఓకే. ఇన్ కేసెస్ వేర్ నో మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ హ్యాస్ బీన్ ప్రిస్క్రైబ్డ్. సో ఒకవేళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇమీడియట్ 4 years ఎక్కడ ఉన్నారో అది లోకల్గా తీసుకోవచ్చు, అది మనకు అవసరం లేదు. కింద ఉన్న డెఫినేషన్స్ ఇంపార్టెంట్ మనకు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అంటే ఏంటి? సో రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్. సో ఇది మీకు అందరికీ తెలుసు. రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఏవైనా సరే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కిందకి వస్తాయి. తర్వాత రిలవెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? పైన ఏం చెప్పారు? రిలవెంట్ ఎగ్జామినేషన్ నుంచి 4 సంవత్సరాలు వెనక్కి అని చెప్పారు కదా. రిలవెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటి? ద ఎగ్జామినేషన్ ఏ పాస్ ఇన్ విచ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద పోస్ట్. అంటే మన దానికి డిప్లొమా ఆర్ బీటెక్ పాయింట్ ఏలో ఉన్నది. పాయింట్ బిలో ఉన్నది మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ ఆర్ ఎనీ ఎగ్జామినేషన్ డిక్లేర్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్ టు బి ఈక్వల్ టు ద మెట్రికులేషన్ ఎగ్జామినేషన్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అని ఇచ్చాడు. అంటే ఏ బి రెండిటిలో లోవర్ ఏది? ఆబ్వియస్లీ మెట్రికులేషన్. సో వాళ్ళు కన్సిడర్ చేసేది ఏంటి అంటే మెట్రికులేషన్ కన్సిడర్ చేస్తారనమాట. రిలవెంట్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే పాస్ అవ్వడానికి ఇచ్చిన ఎగ్జామినేషను, అలానే మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్, ఈ రెండింటిలో ఏదైతే లోవర్ ఉంటుందో దాన్ని మనం లోకల్ కిందకి కన్సిడర్ చేస్తాం అనమాట. అంటే జనరల్గా 10th క్లాస్నే కన్సిడర్ చేస్తారనమాట. సో 10th క్లాస్ నుంచి పాస్ట్ 4 years స్టడీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే. In reckoning the consecutive academic year during which a candidate has studied, any period of interruption of his study by any reason of his failure to pass any examination shall be disregarded. అంటే మీరు consecutive 4 years లో reckoning the consecutive during which the candidate studied, any period of interruption of study by reason of failure to pass any examination shall be disregarded. అది సో కంటిన్యూస్ 4 year లేకుండా మధ్యలో ఏదైనా పాస్ అవ్వకుండా ఫెయిల్ అయిన ఇయర్ ఉంటే యూ విల్ బి డిస్రికార్డెడ్. ద క్వశ్చన్ వేర్ వెదర్ ఎనీ క్యాండిడేట్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ హ్యాస్ రిసైడెడ్ బై లోకల్ ఏరియా షెల్ బి డిటర్మైన్డ్. సో ఇదంతా మనకు అవసరం లేదు. ఇదేంటంటే పేరెంట్స్ ఉన్న ఏరియా కాదు, క్యాండిడేట్ ఉన్న ఏరియాని లోకల్ కింద కన్సిడర్ చేస్తారు తప్ప పేరెంట్స్ ఉన్న ఏరియాని కన్సిడర్ చేయరని చెప్తున్నారు. సో ఇది కూడా మనకేం అవసరం లేదు. అది టోటల్ ఫస్ట్ పాయింట్లో ఉన్నది మనకి. సో ఫస్ట్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయింది? లోకల్ క్యాండిడేట్లో ఎవరినైతే లోకల్ క్యాండిడేట్ అంటారో వాళ్ళు ఆ పోస్టులో మినిమం క్వాలిఫికేషన్ స్పెసిఫై చేసుంటే అప్పుడు ఆ క్వాలిఫికేషన్ కానీ లేదా 10th క్లాస్ కానీ ఈ రెండిట్లో ఏది మినిమం ఉంటుందో అక్కడి నుండి 4 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీరు ఆ 4 సంవత్సరాలు కన్సిక్యూటివ్ ఎక్కడ ఉన్నారో అది మీ లోకల్ కేటగిరీ అవుతుంది అనమాట. నెక్స్ట్. సో దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది లోకల్ అంటే. A candidate for direct recruitment to any post who is not recorded as a local candidate అంటే సబ్ పారాగ్రాఫ్ 1లో మీరు ఎందులోకి లోకల్ కేటగిరీ కిందకి రాలేదనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు కన్సిక్యూటివ్ 7 years చూస్తారు. ఎందుకంటే మీరు 4 సంవత్సరాల్లో ఒకవేళ 3 సంవత్సరాలు ఒక చోట చదివి 1 సంవత్సరం ఇంకో చోట చదివారు అనుకోండి, అప్పుడు మీరు అక్కడ లోకల్ అవ్వరు, ఇక్కడ లోకల్ అవ్వరు. అప్పుడు మీకు ఒక అవకాశం ఉంటుంది. ఏంటి అంటే if he has studied in educational institution in the state for a period of not less than 7 consecutive academic years ending with the academic year in which he appeared, as the case may be, first appeared for the relevant qualification examination as a local candidate in relation. So current relevant examination నుంచి 7 years వెనక్కి వెళితే అందులో maximum period అంటే 4 సంవత్సరాలు, 7లో maximum అంటే ఎంత? 4 కదా. such area where he has studied for the maximum period out of the set 7 periods అంటే సో 10th క్లాస్ నుంచి మనకు 7 కన్సిక్యూటివ్స్ అంటే 4, 5, 6, 7, 8, 9, 10. సో టోటల్ 7 కన్సిక్యూటివ్ ఇయర్స్లో మీరు కన్సిక్యూటివ్గా 4 సంవత్సరాలు ఎక్కడైతే చదువుంటారో దాన్ని మీరు లోకల్ కిందకి కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ కన్సిక్యూటివ్గా లేకపోతే ఓవరాల్ 10 సంవత్సరాలు, ఓవరాల్ 7 సంవత్సరాల్లో టోటల్గా 4 సంవత్సరాలు మీరు ఏదో ఒక జోన్లో చదువుంటే అప్పటికీ అది లోకల్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది లోకల్ సంబంధించిన డెఫినేషన్ అనమాట. అంటే ఒక క్లాస్ ప్రకారం చూస్తేనేమో మనకు బీటెక్
మీరు ఎక్కడైతే చదివారో అక్కడి నుండి 4 సంవత్సరాలు వెనక్కి అన్నట్టుంది. ఇంకో క్లాస్ ప్రకారం ఏమో 10th క్లాస్ మీరు చదువుంటే అక్కడి నుంచి 4 సంవత్సరాలు వెనక్కి అని ఉంది. ఒకవేళ ఎలాగో విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అన్నారు కాబట్టి వాళ్ళు ఆబ్వియస్లీ 10th క్లాసే కన్సిడర్ చేస్తారు. సో 10th క్లాస్ నుంచి 4 వెనక్కి వెళ్ళినప్పుడు మీరు ఏ జోను రాకపోతే మళ్ళీ 7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అందులో మ్యాక్సిమం 4 సంవత్సరాలు మీరు ఏ జోన్లోకి ఇచ్చారో అది మీరు లోకల్గా అప్లై చేయొచ్చు అనమాట. దానికి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వెరిఫికేషన్ టైంలో. ఓకేనా, అది లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించింది. ఓకే, ఇవన్నీ కాకుండా సింగిల్ సర్టిఫికేట్ వెదర్ ద స్టడీ ఆఫ్ రెసిడెన్స్ as stipulated in GOM or general administration would suffice for enabling the candidate as local candidate. ఇది కేవలం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదవని వాళ్ళకు మాత్రమే అప్లికబుల్. ఆ విషయం కూడా మనకు క్లియర్గా నెక్స్ట్ పాయింట్లో ఇచ్చారు. రెసిడెన్స్ సర్టిఫికేట్ will not be accepted if the candidates have studied in any educational institutions up to SSC. ఓకే, సో 10th క్లాస్ వరకు మీరు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదువుంటే మాత్రం మీకు రెసిడెన్షియల్ పని చేయదు. ఓకే, ఒకవేళ చదవకుండా ప్రైవేట్గా చదువుంటే అప్పుడు మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్నే లోకల్ సర్టిఫికేట్గా సబ్మిట్ చేయొచ్చు. ఇంకోటి మీ పేరెంట్స్ ఉన్న ఏరియాని బట్టి మీకు లోకల్ క్యాండిడేట్ అయితే రాదు. అది కూడా ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉంది మనకి. ఓకే ఓకే సో తర్వాత బ్రేకప్ వేకెన్సీలో మీ పర్టికులర్ జోన్కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనే చూద్దాం. ఓకే, బ్రేకప్ వేకెన్సీలోకి వెళ్ళే ముందర మీరు ఏ జోన్కి బిలాంగ్ టు విచ్ జోన్ అనేది ఒకసారి చూసుకోండి. అది కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎందుకంటే బ్రేకప్ వేకెన్సీలో మీ జోన్లో ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో తెలియాలంటే మీరు ఏ జోన్కి బిలాంగ్ అవుతారు. సో ఇప్పుడు రూల్స్ అన్ని మీకు అర్థమైనాయి కదా. సో 10th క్లాస్ నుంచి 4 సంవత్సరాలు, ఒకవేళ అది లేకపోతే 7 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అందులో 4 సంవత్సరాలు ఎక్కడ చదివారు అనే దాన్ని బట్టి మీరు లోకల్ ఏ జోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. జస్ట్ స్టడీ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. జోన్ 2 ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ. జోన్ 3 గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. జోన్ 4 చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు. ఇవి మనకున్న 4 జోన్స్. ఓకే, సో ఇందులో వేకెన్సీ శ్రీకాకుళంలో ఉన్న, విజయనగరంలో ఉన్న, విశాఖపట్నంలో ఉన్న అందరూ ఈక్వల్లీ ఎలిజిబుల్. అందరూ ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న అన్ని పోస్టులకి లోకలే అవుతారు. పోస్టింగ్ విషయానికి వస్తే మీరు అప్లై చేసుకున్న జోన్లో ఎక్కడైనా పోస్టింగ్ రావడానికి అవకాశం ఉంది. బట్ డెఫినెట్లీ వాళ్ళు మీరు ఏ జిల్లా వాళ్ళు అయితే ఆ జిల్లాలో ఇవ్వడానికే ఖచ్చితంగా ట్రై మాత్రం చేస్తారు. ఓకే, డెఫినెట్లీ దే విల్ ట్రై, గ్యారంటీ లేదు. కానీ మీకు ఇక్కడ ఇప్పుడు మీరు శ్రీకాకుళం అయితే విజయనగరం డిస్ట్రిక్ట్లో పోస్టింగ్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అప్లై చేసింది జోనల్ పోస్ట్ కాబట్టి, అలా అనమాట. ఓకేనా, సో బ్రేకప్ వేకెన్సీస్ చేయడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే చాలా టేబుల్స్ ఉన్నాయి. ప్రతి దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే పోస్ట్స్ వైజ్ ఇచ్చారు కానీ డిపార్ట్మెంట్ వైజ్ పోస్టులు ఇచ్చారు కానీ జోన్ వైజ్ పోస్టులు ఇవ్వలేదు. యాక్చువల్గా స్టూడెంట్కి కావాల్సింది జోన్ వైజ్. ఎందుకంటే వాళ్ళ జోన్కి ఎన్ని పోస్టులు వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ తప్ప అది ఏ డిపార్ట్మెంట్లో వస్తున్నాయి అనేది స్టూడెంట్కి అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్ పడ్డా డెఫినెట్గా రాస్తాడు ఎగ్జామ్ అయితే. సో ఇప్పుడు జోన్ 1లో అప్లై చేసే క్యాండిడేట్కి ఎన్ని, సో ఫస్ట్ థింగ్ ఆల్రెడీ ఇందాక నేను మెన్షన్ చేసిన విధంగా ఎన్ని జోన్స్ మనం అప్లై చేయొచ్చు అనే పాయింట్ మనకు తెలియదు. సో లెటస్ సే అన్ని జోన్స్లో మీరు ఏదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్లో అప్లై చేసే ఛాన్స్ మనకి ఇచ్చారనుకోండి. సో మీరు ఒక జోన్కి లోకలే, మిగిలిన నాన్ లోకల్ అప్లై చేస్తారు. ఒకవేళ అదర్ స్టేట్ వాళ్ళు అయితే అన్ని జోన్స్కి నాన్ లోకల్ అప్లై చేశారనుకోండి. సో టోటల్ మనకిచ్చిన వాటిల్లో కొన్ని క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు, అంటే ముందే ఈ నోటిఫికేషన్ పడి ఫిల్ అవ్వని వేకెన్సీలు మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని సపరేట్గా మెన్షన్ చేయడానికి ఒక కారణం ఉంది. ఏంటంటే క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలో ఆ టైంలో అది ఏ రోస్టర్ పాయింట్ దగ్గర ఆగిందో, ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ పోస్ట్ అనుకోండి, మళ్ళీ క్యారీ ఫార్వర్డ్లో బీసీఏ పోస్టే అవుతుంది తప్ప రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అప్లై అవ్వవు. దానికి ఇన్ని ఓసీ పోస్టులు ఉండాలి, ఇన్ని బీసీ పోస్టులు ఉండాలి, ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది అప్లై కాదు. ఎందుకంటే అవి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కాబట్టి అక్కడ ఏదైతే ఉందో అదే రోస్టర్ పాయింట్ మీద మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట బీసీఏ, అలా ఎస్సీ కానీ. సో యాజ్ ఇట్ ఈస్ క్యారీ ఫార్వర్డ్ వస్తుంది కాబట్టి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అప్లై అవ్వదు. ఇందులో ఓసీ ఉండాలని రూల్ ఏమి ఉండదు, ఎందుకంటే అవి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయి కాబట్టి అదే రిజర్వేషన్ మీద వస్తాయి. అలా నోటిఫికేషన్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు డిఫరెంట్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యి కోర్టు కేసు కూడా వేయచ్చు. ఎందుకంటే మీరు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఫాలో అవ్వలేదు నోటిఫికేషన్లో అని కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు అలా విడిగా ఇస్తారు. బట్ స్టూడెంట్కి అవసరం లేదు యాక్చువల్గా.
స్టూడెంట్కి వచ్చిన జాబ్ క్యారీ ఫార్వర్డ్ జాబ్ వల్ల వచ్చిందా లేకపోతే ఫ్రెష్ వేకెన్సీ వల్ల వచ్చిందా అనేది ఇంపార్టెంట్గా, జాబ్ వచ్చిందా లేదా, మనకి ఎన్ని జాబ్లు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్. సో టోటల్గా నేను దీన్ని జోనల్ వైజ్ చేశాను, అందులో ఓపెన్ లోకల్. సో ఫస్ట్ టైం మనకు చాలా క్లియర్గా రిజర్వేషన్ అనేది హోమ్ స్టేట్ వాళ్ళకే కాదు పక్క స్టేట్ వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో టోటల్ నేను కౌంట్ చేశాను. సో జోన్ 1లో ఓపెన్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి, అలానే లోకల్ కేటగిరీలో ఎన్ని ఉన్నాయి. సారీ, ఇవి రివర్స్ అయ్యాయి. సో ఇవి లోకల్ ఓపెన్, లోకల్ ఓపెన్, లోకల్ ఓపెన్, లోకల్ ఓపెన్. సో జోన్ 1లో లోకల్ కేటగిరీలో మనకు 51 పోస్టులు ఉన్నాయి. అందులో జనరల్ ఎన్ని, ఉమెన్ ఎన్ని, ఇవన్నీ నేను తర్వాత సెగ్రిగేషన్ చూపిస్తాను మీకు. ఓపెన్లో 17, అలానే జోన్ 2లో టోటల్ 29, జోన్ 3లో 40, జోన్ 4లో 52. సో ఈ మొత్తం మీరు యాడ్ చేస్తే మీకు 189 వస్తాయి. ఇంకొక పోస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా ఉంది, అది పోస్ట్ కోడ్ 2లో మాత్రమే స్పోర్ట్స్ కోటా ఉంది, ఇంక ఎక్స్ సర్వీస్ మెన్ పోస్టులు కూడా ఏమీ లేవు. సో టోటల్ వచ్చేసి మనకు 190 పోస్టులు అనమాట, రైట్. సో ఈ 190లో ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో అని మీరు తెలుసుకోవాలంటేనే చాలా టైం పడుతుంది అందులో. సో జోన్ వైజ్ మీకు క్లియర్గా ఇచ్చాను, అలానే ఓపెన్లో ఎన్ని ఉన్నాయనేది కూడా క్లియర్గా ఇచ్చాను. అదర్ స్టేట్ వాళ్ళకు కానీ పక్క జోన్, మీరు ఒక జోన్లో ఒకలా ఇంకో జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయన్నా కూడా మీకు క్లియర్గా కనపడుతుంది. ఇది నేను కేటగిరీ వైజ్ కూడా చేశాను, చూపిస్తాను. సో ఓవరాల్ ఇంక్లూడింగ్ కేటగిరీ ఓపెన్లో ఎన్ని ఉన్నాయి చూడండి, 17, 6, 10, 15, అంతేనా? 15, ఓకే. సో 7 + 6 13 + 5 18, 48. సో 190లో 48 పోస్టులని ఓపెన్ పెట్టారు. యాక్చువల్గా ఏపీలో ఉన్నది 15% ఓపెన్, కానీ 48 పోస్టులు అంటే ఇంక్లూడింగ్ రిజర్వేషన్ మనకి 48 పోస్టులు ఓపెన్ టు ఆల్ ఉన్నాయి. అంటే మీరు అదర్ జోన్ నుంచి అప్లై చేసి ఉండొచ్చు, లేదా పక్క స్టేట్ నుంచి అయినా అప్లై చేసి ఉండొచ్చు. 48 పోస్టులు ఉన్నాయి. బట్ ఇందులో మనకు 4 జోన్స్ అప్లై చేసే ఛాన్స్ ఇస్తాడా, లేకపోతే 3 జోన్స్ అప్లై చేసే ఛాన్స్ ఇస్తాడా అనేది, లేదా ఒక జోన్కి అప్లై చేయడానికి ఛాన్స్ ఇస్తాడా, ఇదర్ లోకల్ ఆర్ నాన్ లోకల్ అనే దాన్ని బట్టి మీరు ఏ జోన్లో అప్లై చేస్తే మీకు అడ్వాంటేజ్. ఒక్కొక్కసారి మీ పర్టికులర్ జోన్లో మీ పర్టికులర్ కేటగిరీకి అసలు పోస్టులే లేవనుకోండి, పక్క జోన్లో లోకల్ అప్లై చేయడానికి ఏదైనా లోకల్ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, అందులో ఏదో ఒకటి సెట్ అయ్యి మీరు అందులో లోకల్గా అప్లై చేస్తే అడ్వాంటేజ్ అనుకోండి, అలా వెళ్ళడం బెటర్ అవుద్ది. అందుకని ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము డిపార్ట్మెంట్ వైజ్ ఉన్న సెగ్రిగేషన్ చూద్దాం. సో చాలా టైం పట్టిందండి ఇది చేసుకోవడానికి. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ కేటగిరీ కంప్లీట్ ఉన్న అన్ని బ్రేకప్ వేకెన్సీల్లో ఓపెన్ కేటగిరీని సపరేట్ చేసేసినాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు కేవలం ఓపెన్ కేటగిరీ కోసం చూడాలన్నా అందులో మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయి, క్యారీ ఫార్వర్డ్లో మరియు ఫ్రెష్ వేకెన్సీలో కంబైన్డ్గా ఉన్నాయి కూడా ఉన్నాయి. RSS రెండిట్లో ఉంది అది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీలు. సో అట్లా కంబైన్డ్గా ఉన్నాయి మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఆ హెడేక్ ఏమీ లేకుండా కేవలం ఓపెన్ కేటగిరీ కోసం చూసే వాళ్లకు ఓసీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, బీసీఏలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, బీసీబీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి క్లియర్గా మీకు మెన్షన్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓపెన్ కేటగిరీ ఉమెన్ అనుకోండి. సో ఓపెన్ కేటగిరీ ఉమెన్ జోన్ 1 ఎన్ని పోస్టులు ఉన్నాయి, 4, రైట్. సో ఓపెన్ కేటగిరీ బీసీఏ ఉమెన్ 0. సారీ, ఓపెన్ కేటగిరీ అంటున్నానంటే ఓపెన్ కేటగిరీ బీసీఏ. నెక్స్ట్ ఓపెన్ కేటగిరీ బీసీబీ ఉమెన్ జనరల్. సో టోటల్ ఓపెన్ కేటగిరీలో ఉన్న అన్ని కేటగిరీలో ఉన్న జనరల్ మెన్ అండ్ సో ఆన్, రైట్. అన్నీ క్లియర్గా ఇచ్చేసాను. సో ఈ పీడిఎఫ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి, మీకు కన్వీనియంట్గా ఉంటుంది చెక్ చేసుకోవడానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది. ఓకేనా. తర్వాత జోన్ 3 ఓపెన్, జోన్ 4 ఓపెన్. సో టోటల్ ఓపెన్లో ఉన్న పోస్టులు ఎన్ని, దీన్ని బట్టి మీకు ఎక్కడ అప్లై చేస్తే కన్వీనియంట్ అనేది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే జోన్ మనకు లిమిటేషన్ పెట్టారనుకోండి, ఒక జోనే అప్లై చేయాలని, అప్పుడు ఇలాంటి టేబుల్ లేకపోతే మీకు చాలా టైం పడుతుంది మీకు ఎక్కడ అప్లై చేస్తే అడ్వాంటేజ్ కనిపెట్టడానికి. ఓకేనా. నెక్స్ట్ లోకల్. సో జోన్ 1 లోకల్ కేటగిరీలో టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయో చూడండి. సో ఓసీ, లోకల్, జనరల్ ఉమెన్
బీసీఏ లోకల్ జనరల్ ఉమెన్, బీసీబీ జనరల్ ఉమెన్ అండ్ సో ఆన్ అన్నిట్లో. సో అలానే జోన్ 1కి, జోన్ 2కి, జోన్ 3కి, అలానే జోన్ 4కి. సో టోటల్ ఈ టోటల్ వాల్యూ కౌంట్ చేస్తే ఎంత వస్తుంది అనేది నేను మీకు స్టార్టింగ్లోనే చూపించాను. సో ఈ పీడిఎఫ్ మీకు ఎలాగో ఈ బైఫర్కేషన్ పీడిఎఫ్ మీకు ఇస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకుని మీ పర్టికులర్ జోన్లో మీరు ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీరు పర్టికులర్ జోన్లో సమ్ బీసీఏనో బీసీబీనో ఉన్నారు, మీకు ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి, అయితే మీరు ఎన్నో పొజిషన్లో ఉండాలి అనేది రోస్టర్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట, రైట్? సో రోస్టర్ చార్ట్ వీడియో నేను తర్వాత చేస్తాను. సో నెక్స్ట్ వీడియో ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియో చేస్తాను. చాలామంది ప్రిపరేషన్ స్ట్రాటజీ అడుగుతున్నారు. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ చేసిన తర్వాత ఈ పోస్టులన్నీ ఎలా ఫిల్ చేస్తారు, ఆ ఆర్డర్ ఏంటి అనేది చెప్తాను. ఇంకొక విషయం, చాలామంది డిపార్ట్మెంట్ వైజ్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుందా అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఆన్సర్ చేశాను ఆ క్వశ్చన్. డిపార్ట్మెంట్ వైజ్ కాదు. సో ఫస్ట్ డే మీకు జనరల్గా మార్నింగ్ ఈవినింగ్ ఉండే ఛాన్స్ ఉంది. సో సేమ్ డే మీకు జనరల్ పేపర్ మార్నింగ్, ఎస్ఎంఎఫ్ఎం పేపర్ ఉంటుంది. సో ఈ రెండు టోటల్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ అన్ని పోస్టులకి కామన్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు రాయాల్సిందే ఇది, రైట్? తర్వాత ఎన్విరాన్మెంటల్ చూస్ చేసుకున్న వాళ్ళు మాత్రం, అది రాయచ్చు రాయకపోవచ్చు మీ ఇష్టం, వాళ్ళు మాత్రం పేపర్ 3 ఎక్స్ట్రాగా రాయాల్సి ఉంటుంది. ఓన్లీ ఎన్విరాన్మెంటల్ 6 పోస్ట్స్ ఉన్నాయి కదా, సో అది కూడా మీరు ఒకవేళ అప్లై చేసుకుంటే పేపర్ 3 కూడా మీరు రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు అది అవసరం లేదా, జనరల్, ఎస్ఎంఎఫ్ఎం అంతే. ఈ ఎన్విరాన్మెంటల్ పేపర్కి కూడా మీరు ఇందులో స్కోర్ చేసిన మార్క్స్ కన్సిడర్ చేస్తారు. మెకానికల్ వాళ్ళకు కూడా జనరల్ పేపర్ అని సపరేట్ ఉండదు. జనరల్ పేపరు, ఎస్ఎంఎఫ్ఎం పేపరు సివిల్, మెకానికల్కి కామన్గా జరుగుతుంది. ఇది మాత్రం సివిల్ వాళ్ళకు సపరేట్గా జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ పోస్టులు కన్సిడర్ చేసేటప్పుడు ఈ మూడిట్లో వచ్చిన మార్క్స్ చూస్తారు. అలానే సివిల్ పోస్టులు కన్సిడర్ చేసేటప్పుడు ఈ 2 మార్క్స్ చూస్తారు. ఒకవేళ మెకానికల్ పోస్ట్ అయినా సరే ఈ 2 మార్క్సే. మెకానికల్ వాళ్ళకు రిమైనింగ్ మెకానికల్ చదివే ఆప్షనే అవసరం లేదు. సివిల్ వాళ్ళకు మాత్రం ఎన్విరాన్మెంటల్ పేపర్ అప్లై చేసి ఉంటే మళ్ళీ ఈ పేపర్ ఎక్స్ట్రాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ 6 పోస్టులు మాకు అవసరం లేదు అనుకుంటే జనరల్, ఎస్ఎంఎఫ్ఎం చదువుకోవచ్చు. సో ఎస్ఎంఎఫ్ఎం అంటే టిపికల్ ఎస్ఎంఎఫ్ఎం సిలబస్ కాదు. సో కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఎలాగో నేను స్ట్రాటజీ వీడియోలో దాని గురించి మెన్షన్ చేస్తాను. సో నెక్స్ట్ స్ట్రాటజీ వీడియోలో కలుద్దాం. దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలా యూస్ఫుల్ పీడిఎఫ్ మీకు అనలైజ్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ.